హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. నేను ఆ రోజు అన్నీ క్లీన్ చేసుకున్నాను కదండీ! విగ్రహాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పూజనైతే చేసుకున్నానండి. మొత్తం ఇలా హారతి ఇచ్చుకున్నాను చక్కగా. చిన్న అమ్మవారిని కూర్చోబెట్టుకున్నానండి. గురువారం రోజు కదా! శుక్రవారం పెట్టుకుందాము. మళ్ళీ ఏం కాదు ఈరోజు అన్నీ క్లీన్ చేశాను కాబట్టి చిన్న అమ్మవారిని పెట్టుకుందామని ఇలా తమలపాకు పెట్టి, బియ్యం పెట్టి అందులో అమ్మవారిని కూర్చోబెట్టానండి. చూడండి ఇలా విరజాజులతో ఎలా విరాజిల్లుతుందో అమ్మవారు. ఇంత అందంగా ఉన్న అమ్మవారికి ఈ పూలంటే చాలా ఇష్టమండి. సువాసన పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ గులాబీ పూలు, చామంతి పూలు అన్ని రకాల పూలతో పూజ చేసుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటదండి. మా వారు అన్నీ ఎతికి, ఎతికి చేస్తాడండి ఈ పువ్వులన్నీ. ఎందుకంటే ఒక్కోసారి దొరకవండి. దొరకకపోయినా పూల మార్కెట్‌కెళ్ళి అక్కడ వెతికి మంచి, మంచి పువ్వులు తీసుకొస్తాడండి. పూజ చేస్తది కదా! తనకిష్టం కదా! అనని చెప్పి పూల కోసమే వెళ్తాడండి ప్రత్యేకంగా. ఈ పువ్వులు తీసుకొస్తాడు కాబట్టి నేను ఇలా ఇంట్లో ఉండి పూజ చేసుకోగలుగుతానండి. ప్రతిరోజు కూడా పువ్వులు కావాలండి పూజకి. నాకు కూడా అలవాటయిపోయిందండి. చాలా పువ్వులు వాడి పూజ చేసుకోవడం అలవాటయిపోయింది. అవి లేకపోయినా కూడా ఎలా చేయాలో కూడా వీడియో చేశానండి నేను. పువ్వు లేకపోయినా ఎలా చేసుకోవాలి? ఎంత మంచిగా పెట్టుకోవాలి? పూజా సామాన్లు ఎంత క్లీన్‌గా ఉంచుకొని ఎన్ని బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా కనపడతాయి. పువ్వు లేకపోయినా సరేనండి. ఒక్క పువ్వుతోనన్నా నేను పూజ చేయగలను. అన్ని పూలతో కూడా చేయగలను. భగవంతుడు ఇచ్చిన వాటి వరకు ఆ భగవంతుడు మనకి ఎంత వరకైతే ప్రసాదిస్తాడో దానంత వరకు చేసుకోవచ్చండి. ఇలా చక్కగా నేను అంతా పూజంతని మొత్తం ముగించుకొని, ఆ తర్వాత మాత్రం ఇలా నేను అమ్మవారి పూలు కిందికి జారిపోతే సర్దానండి. అవి ముందు పెట్టేసరికి వేడికి కిందకి జారిపోయాయండి. అప్పుడప్పుడు అలా జారిపోతాయండి. అలా అమ్మవారికి దశాంగం పెట్టి చక్కగా ధూపం ఇచ్చానండి. వీడియోని